నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. మెలోని గుర్తుంది కదా మీకు? ఇటలీ ప్రధాని, మన ప్రధాని మోడీ మెలోనీకి మెలోడీ టోఫీ బహుకరించిన ఆ వీడియో చాలామంది చూసుంటారు. భారతదేశంలో వైరల్ అయిన వీడియో అది. అట్లా మెలోని చాలామంది గుర్తుంటుంది. ఇటలీ ప్రైమ్ మినిస్టర్. ఆమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు మీడియాలో చక్కర్లు పడుతుంది. G7 మీటింగ్ అయింది మొన్న. ఆ సందర్భంగా మెలోని ట్రంప్ దగ్గరికి వెళ్ళి తనతో పాటు ఒక ఫోటో దిగాలని ఆమె యాచించిందని, అనేకసార్లు యాచించిందని, దాంతో జాలిపడి, తనకి ఇష్టం లేకపోయినా జాలిపడి మెలోనీతో ఫోటో దిగానని ట్రంప్ చెప్పిన ఒక వీడియో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమెరికాలో చాలా పత్రికల్లో ఆ వార్త కూడా వచ్చింది. యాచించింది మెలోని, తనతో ఫోటో దిగమని ట్రంప్ని యాచించింది. ఇదే వార్త మెలోని బదులు మోడీ ఉంటే ఏం జరిగేది? మీరు ఒకసారి ఊహించుకోండి ఏం జరిగి ఉండేది. మోడీ గురించి ట్రంప్ ఇలా చెప్పి ఉంటే ఏం జరిగేదో ఊహించుకోండి. ఇప్పుడు మెలోని గురించి ట్రంప్ అలా అనడంతో ఏం జరిగిందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. వెంటనే మెలోని ఒక వీడియో చేసి వదిలింది. Con leadership con le quali invece si dimostra molto più accondiscendente, però una cosa se la deve ricordare: io e l'Italia non imploriamo mai. ట్రంప్ చేసిన ఆ ప్రకటన కల్పితమని, పచ్చి అబద్ధమని ఆమె వీడియోలో చెప్పింది. ట్రంప్ తన మిత్ర దేశాలతోనే ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడో తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని ఆమె అన్నది. పాశ్చాత్య శత్రువుల పట్ల చాలా ఉదారంగా ఉంటాడు ట్రంప్. తన మిత్ర దేశాలతో ఎందుకు ఇలా వ్యవహరిస్తాడు? అబద్ధాలు ఎందుకు మాట్లాడతాడు? అసలు అలాంటివి జరగలేదు, జరగకుండానే అబద్ధాలు ఎందుకు మాట్లాడాడు ట్రంప్ అని చాలా సీరియస్గా ట్రంప్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేసింది. అక్కడి వరకు ఆగలేదు. ఇటలీకి సంబంధించిన మొత్తం వ్యవస్థ కదిలింది. దానికి సంబంధించి ఇటలీ విదేశాంగ మంత్రి అమెరికాకు వెళ్ళాల్సిన ప్రోగ్రాం, ఫిక్స్ అయిన ప్రోగ్రాం, అమెరికాతో చర్చలు జరపాల్సిన ప్రోగ్రాం ఉంది, దాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాడు. అమెరికాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, బహిరంగంగా ప్రకటించాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన పట్ల ఇటలీలోని అన్ని వ్యవస్థలు సీరియస్ అయినాయి. ఇటలీ మంత్రివర్గము ట్రంప్ ప్రకటన ఖండించినాయి. ప్రధానమంత్రి మెలోని సీరియస్ వీడియో చేసి వదిలింది. విదేశాంగ మంత్రి, అమెరికాకు వెళ్ళవలసిన విదేశాంగ మంత్రి కూడా తన ప్రోగ్రాంని రద్దు చేసుకొని అమెరికా దుర్మార్గాల గురించి మాట్లాడాడు. ఇటలీ ప్రధానమంత్రి మెలోని తన వీడియోలో నేను కానీ ఇటలీ కానీ ఎవ్వరి ముందు చేయి జాపము, యాచించం మేము. ట్రంప్ యాచించాడని అన్నాడు కదా ఫోటో కోసం. నా జీవితంలో నేను యాచించను. ఇటలీ కూడా తన జీవితంలో అది ఎన్నడూ యాచించలేదు, యాచించదు. మేము ధైర్యంగా నిలబడి పోరాడగలుగుతాం. యాచించడం అనేది మా డిక్షనరీలో లేదని ఆమె చెప్పింది. విదేశాంగ మంత్రి తన అమెరికా పర్యటన రద్దు చేసుకుంటూ ఏం మాట్లాడాడంటే, ఇది ట్రంప్ మాటలు ఇటలీని మొత్తాన్ని అవమానించాడు. ట్రంప్ చెప్పిన అబద్ధం ఇటలీ మొత్తాన్ని అవమానించాడు అబద్ధంతో. ఇంత అవమానకరమైన మాటలు ఎవరు మాట్లాడరు ప్రపంచంలో అని కూడా అన్నాడు ఆయన. అమెరికాకు యూరప్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను మొత్తాన్ని ట్రంప్ నాశనం చేస్తున్నాడు అని కూడా ఇటలీ ఒక ప్రకటన విడుదల చేసింది. మెలోనిక్ గురించి ట్రంప్ అన్న మాటల మీద అంత సీరియస్గా ఉన్నారు. ఇటలీ ప్రభుత్వం అంత సీరియస్గా ఉంది. మెలోనితో పాటు ఇటలీ ప్రభుత్వం కూడా. దీనివల్ల అమెరికా ప్రపంచంలోనే అపఖ్యాతి పాలవుతున్నది అనే మాట కూడా మాట్లాడారు. ఇదే ఒక్కసారి మోడీని చూడండి. మన ప్రధాని మనం అవమానించడం కరెక్ట్ కాదు, కానీ తనను తానే అవమానించుకుంటాడు, ఎప్పుడు అవమానించుకుంటూ ఉంటాడు. తనను అవమానించుకోవడము అంటే, ట్రంప్ దగ్గర మోకరిల్లడం అంటే భారతదేశాన్ని అవమానించడం. ఇక్కడ నేను మాట్లాడుతున్నది మోడీ గురించి మాట్లాడుతున్నానంటే భారతదేశాన్ని అవమానాల పాలు చేసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. మోడీ అనే వ్యక్తి గురించి కాదు. ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి. ఒక ప్రధానమంత్రి విదేశాలలో విదేశీయులతో వ్యవహరించిన తీరు, దానివల్ల పడే ప్రభావం భారతదేశం మొత్తం మీద పడుతుంది. ట్రంప్ పదే పదే మోడీని ఎంతగా అవమానించాడంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరు, ఏ దేశాధిపతి ఇంకో దేశాధిపతిని ఆ విధంగా అవమానించున్నాడు. అంత అవమానించాడు. అయినా నోరు మూసుకొని కూర్చున్నాడు. మెలోనీలాగా ధిక్కరించలేదు, వ్యతిరేకిస్తూ మాట్లాడలేదు. ఇటలీ విదేశాంగ మంత్రి తన పర్యటన రద్దు చేసుకున్నట్టు కార్యక్రమం తీసుకోలేదు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం చూసాం. పాకిస్తాన్ పహల్గాంలో మన మీద టెర్రరిస్టులు దాడి చేసి, భారతదేశంలో టెర్రరిస్టులు దాడి చేసి కొంతమంది ఇండియన్స్ని చంపినప్పుడు భారతదేశం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేస్తా అని ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది.
దానికి పాకిస్తాన్ కూడా తిరుగుదాడి చేసింది. ఆ సందర్భంలో ఆ యుద్ధాన్ని నేనే ఆపానని ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. భారతదేశాన్ని పాకిస్తాన్ను బెదిరించి యుద్ధం ఆపానని కూడా మాట్లాడాడు. ఆయన బెదిరించి వార్నింగ్ ఇచ్చి మరీ యుద్ధం ఆపానని చెప్పాడు. ఏం వార్నింగ్ ఇచ్చానన్నాడు? వాణిజ్యపరమైన బెదిరింపులతో నేను ఆ యుద్ధం ఆపానన్నాడు ఆయన. ఒకవేళ యుద్ధం ఆపకపోతే వాణిజ్యంలో దెబ్బతీస్తానని మాట్లాడాను. ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి నేను యుద్ధం ఆపాను అని మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు కూడా మోడీ కానీ మన భారతదేశ మంత్రులు కానీ ఒక్క ముక్క మాట్లాడితే అది తప్పు, ట్రంప్ ఆ విధంగా అనడం తప్పు అని ట్రంప్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడదు. పార్లమెంటులో కూడా యుద్ధం మేమే ఆపామని చెప్పారు తప్ప మేమే ఆపాము, ఇంకెవరో ఆపారని చెప్పడం అబద్ధం అని చెప్పారు, అంతవరకే. కానీ ట్రంప్ ఈ విధంగా మాట్లాడడం, ట్రంప్ యుద్ధాన్ని ఆపాను అని చెప్పడం అబద్ధము, ట్రంప్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాము అనే ఒక్క మాట మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు మన మోడీ మంత్రివర్గం. ఒక్క మాట ధైర్యం చేయలేకపోయారు. మన దేశం మీద ఇష్టం వచ్చినట్టు పన్నులు విధిస్తే, సుంకాలు విధిస్తే, మన ఎగుమతుల మీద 50% వరకు సుంకాలు విధించారు ఒక టైంలో. అయినా నోరు మూసుకొని ఆ సుంకాలను భరించాం. కానీ ఒక్క మాట మాట్లాడలేదు. మేము 50% విధిస్తాం మీ వస్తువుల దిగుమతి మీద అని ఒక్క మాట మాట్లాడలేదు. మనం అక్రమంగా ఉంటున్నారనే పేరుతో భారతీయులను బేడీలు వేసి మళ్ళీ మన దేశానికి పంపిస్తే కూడా మనం నోరు మూసుకొని కూర్చున్నాం. పైగా పార్లమెంట్లో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడతాడు, అది వాళ్ళ హక్కు, అది వాళ్ళ విధానం అని మాట్లాడతాడు. మనకంటే చాలా చిన్న దేశాలు కూడా ట్రంప్ ఆ విధంగా చేయడానికి వ్యతిరేకించినాయి. ఆ విమానాలను వాళ్ళ దేశంలో దిగనివ్వలేదు, వెనక్కి పంపినాయి. మళ్ళీ మర్యాదపూర్వకంగా మా దేశానికి పంపిస్తేనే తీసుకుంటామని చెప్పాయి. ఎన్నిసార్లు అవమానించినా మోడీ చుప్చాప్ నోరు మూసుకొని, నోరుకు టేప్ వేసుకొని కూర్చున్నాడు. ఒక్క మాట తిరుగు మాట మాట్లాడలేదు. షిప్ల మీద దాడి చేసి 3 భారతీయులను చంపేస్తే నోరు మూసుకొని కూర్చున్నారు. దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ విధంగా చేయడం సరైనది కాదు, మా వాళ్ళని చంపొద్దు, మా వాళ్ళని చంపకుండా ఉంటే బాగుంటుంది. జయశంకర్ ఫోన్ చేశాడని చెప్పుకున్నారు. జయశంకర్ ఫోన్ చేశాడా? అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఫోన్ చేశాడా? రూబియో. కానీ ఫోన్లో మాట్లాడుకున్నది ఏంటి? జయశంకర్కు వార్నింగ్ ఇచ్చాడు రూబియో. అంటే ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. తాము చంపిన 3 పౌరులకు సంబంధించి ఒక్క మాట మాట్లాడలేదు, క్షమాపణ చెప్పలేదు, నష్టపరిహారం ఇస్తానని చెప్పలేదు, దాని గురించి మాట్లాడలేదు అసలు రూబియో. అంటే అమెరికా. పైగా మేము దిగ్బంధించిన స్థలంలోకి, జలాల్లోకి, అది అమెరికా జలాలు కావు, ఇరాన్ ఒమన్కు సంబంధించిన జలాలు, ఆ జలాల్లోకి, మేము దిగ్బంధించిన జలాల్లోకి మళ్ళొక్కసారి వచ్చినా అంతు చూస్తామని చెప్పాడు. ఎవ్వరూ రావద్దని చెప్పాడు. మా దిగ్బంధానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు అక్కడికి పెట్టినా అంతు చూస్తామని చెప్పాడు ఆయన. ఎవరికి చెప్పాడు? జయశంకర్కి, మన విదేశాంగ శాఖ మంత్రి. అయినా మనకు సిగ్గు లేకుండా నోరు మూసుకొని కూర్చున్నాం. ఎన్ని అవమానాలు చేసినా నోరు మూసుకొని కూర్చున్నాం తప్ప ఒక్కసారి ఎదిరించి మాట్లాడే పాపాన పోలేదు భారతదేశ ప్రధానమంత్రి కానీ, విదేశాంగ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ. కానీ మోడీ ఫ్రెండే కదా, మెలోనీ ఫ్రెండ్ అనే చెప్పుకున్నాడు కదా. ఇటలీకి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి మెలోడీ ట్రోఫీ బహుమతిస్తూ ఫోటోలు దిగారు కదా, వీడియోలు తీసుకున్నారు కదా. అలాంటి మెలోనీని చూసి బుద్ధి తెచ్చుకోవాలి మోడీ. వెన్నెముకతో ఎలా నిలబడాలో అనేది మోడీ ఒక్కసారి మెలోనీని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. మెలోనీ ట్రంప్ మాట్లాడిన ఒక్క మాటకు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకుందో చూడండి. ఇటలీ మొత్తం ఒక్కటై నిలబడ్డది ట్రంప్కు వ్యతిరేకంగా. వెంటనే ట్రంప్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధం అంటే ఆమె వీడియో చేసింది. ట్రంప్ మీద విమర్శల వర్షం కురిపించింది. విదేశాంగ మంత్రి పర్యటన రద్దు చేసుకున్నాడు, అమెరికా పర్యటన. అది కదా వెన్నెముకతనం అంటే, వెన్నెముక ఉండడం అంటే. మనం ఏం చేస్తాం? G7 మీటింగ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఎవరు? ట్రంప్, మోడీ కూర్చొని మాట్లాడుకున్నారు. అందరూ ఆయన చిట్టి పెట్టి మాట్లాడిండు, చిట్టి చెట్ల పట్టుకొని రహస్యంగా చూసుకుంటూ మాట్లాడినని అంటున్నాను. నిజమే కావచ్చు, తప్పు లేకపోవచ్చు కూడా. చూసుకుంటూ మాట్లాడడం తప్పు లేదు. కానీ ఆయన మాట్లాడినంతసేపు, మొత్తం మాట్లాడిన 2 నిమిషాలు 3 నిమిషాల్లో ఎక్సలెన్సీ అనే పదాలు 6 సార్లు ఉపయోగించాడు. ఎక్సలెన్సీ అంటే మహోన్నతమైన వాడా, మహోన్నత నాయకుడా,
ఇంకా చెప్పాలంటే తెలంగాణలో చెప్పాలంటే నీ బాంచన్ కాల్మొక్తా అంటారు. నీ బానిసను, నేను నీ బానిసను అని అనడం అన్నమాట. ఇప్పుడు ఎవరు అంటున్నారో లేదో, బ్రిటన్లో ఈ కల్చర్ బాగా ఉండేది. మన పాత సినిమాల్లో కనబడుతుంది ఇది. ఇంగ్లీష్ సినిమాలు చూస్తే యువర్ ఎక్సలెన్సీ అని ప్రతి దాంట్లో ఘనత వహించిన మహోన్నతమైన ట్రంప్కు అంత బిరుదులు ఇచ్చి మాట్లాడాల్సిన, అంత లొంగి వంగి వెన్నెముక లేకుండా ప్రతిసారి ఎక్సలెన్సీ మాట్లాడిన 2 నిమిషాలు 6 సార్లు అవసరమా? ఆయన ఎప్పుడైనా అంటాడా? ఒకవైపు ఏమో ట్రంప్ అవమానిస్తూ ఉంటాడు, మనం దానికి నోరు మూసుకొని కూర్చుంటాం. భారత ప్రజలు పిరికివాళ్ళు కాదు. భారత ప్రజలు పరిపాలిస్తున్న ఒక ప్రధాని ఇంత పిరికిగా ఉండడం భారత ప్రజలు సహించలేరు. ఈ దేశ ప్రజలు అంటే మేము సహించము నువ్వు ఇంత పిరికితనంతో ఉండడం. మెలోనీని చూసి నేర్చుకో. వెన్నెముకతో నిలబడడం ఎలా, వెన్నెముక ఉన్నది అని చూపెట్టడం ఎలా, ఆత్మగౌరవం అంటే ఏంటి, ఒక్కసారి మెలోనీని చూసి నేర్చుకో. ఇంతగా ట్రంప్ అవమానిస్తుంటే నువ్వు నోరు మూసుకొని కూర్చోవడం మేము సహించలేము. ముందు మాకు అవమానం, నీ అవమానాన్ని నువ్వు సహిస్తావేమో, అవమానాన్ని నువ్వు పట్టించుకోవేమో, కానీ ఆ అవమానం మాది. ఈ భారతదేశ ప్రధానిని అవమానిస్తున్నారు వాళ్ళు. ఎంత అవమానిస్తున్నా సిగ్గు లేకుండా ఉంటున్నామంటే అర్థం మనకు వెన్నెముక లేదని, ఆత్మగౌరవం లేదని. కాబట్టి ఆత్మగౌరవంతో ఎదిరించడం నేర్చుకోవాలి. లొంగిపోవడం కాదు, ఎదిరించడం నేర్చుకోవాలి. అది లేకపోతే భారతదేశ ప్రజలందరినీ అవమానిస్తున్నట్టే. ఇదే ట్రంప్ రష్యా అధ్యక్షుడిని కానీ చైనా అధ్యక్షుడిని కానీ ఎప్పుడైనా అవమానించడం చూసారా? ఎందుకు అవమానించాడు? చైనా శత్రువే, రష్యా శత్రువే అమెరికాకు, కానీ వాళ్ళంటే వణుకు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడిని కూడా ఆయన అవమానించలేడు. ఇరాన్ అంటే కూడా భయం పట్టుకున్నది ఆయనకి. ఇరాన్ కూడా ఒక సూపర్ పవర్గా మారింది. చిన్న దేశాల వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. జెలెన్స్కీ లాంటి వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. మనది చిన్న దేశం కూడా కాదు కదా, ఎందుకు బెదిరిపోతున్నాం? మరి దాని వెనకాత ఉన్న రహస్యం ఏంది? సీక్రెట్ ఏంటి? ఎప్స్టీన్ ఫైల్సేనా? అదానీ మీద ఉన్న కేసులేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నా, ఆయన బెదిరిస్తున్నా, ఆయన వార్నింగ్లు ఇస్తున్నా, ఆయన అవమానిస్తున్నా పడి ఉండడానికి కారణం ఏంటి? నీకంటే చిన్న దేశమైన, భారతదేశం కంటే చిన్న దేశమైన ఇటలీ ధైర్యంగా నిలబడింది. ట్రంప్ మాటలకు జవాబు మామూలు కాదు, మూతోడు అంటారు కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, అట్లా జవాబు ఇచ్చింది ఆమె. మొత్తం ఇటలీ ప్రధానిగా నువ్వు అలా ఉండాలని కోరుకుంటాం మేము, కానీ నీకు ఆ ధైర్యం లేదు. ధైర్యంగా నిలబడే వాళ్లను అవమానించే కనీసం ఒక మాటనే సాహసం ట్రంప్ లాంటి పిరికివాడు చేయలేడు. ట్రంప్ అవమానించినా పడి ఉండేవాళ్ళు ట్రంప్ కంటే పిరికివాళ్ళు. పిరికితనమే, అట్లా దేశాల అధ్యక్షులు ప్రధానులు పిరికిగా ఉండడమే ట్రంప్కి కావాలి. మన ప్రధాని అలా ఉన్నాడు. ఇక్కడ ప్రజల మీద మాత్రం చెలరేగుతుంటాడు, ప్రతిపక్షాల మీద చెలరేగుతుంటాడు, ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటుంటాడు. ఆయన మంత్రి అమిత్ షా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, దాడి చేస్తుంటారు పార్లమెంట్లో, బయట కూడా ఏ మాత్రం మర్యాద లేకుండా మాట్లాడుతుంటారు, అవమానిస్తుంటారు. దాన్నే పిరికితనం అంటారు. ఇక్కడ బలం ఉంది నీ చేతిలో, ఇక్కడ సైన్యం ఉంది నీ చేతిలో, ఇక్కడ పోలీసులు ఉన్నారు నీ చేతిలో, అన్ని వ్యవస్థలు ఉన్నాయి, సిబిఐ ఉంది, ఎన్ఐఏ ఉంది, ఈడీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఎన్నికల వ్యవస్థ ఉంది, చివరికి కోర్టులు కూడా ఉన్నాయి. మొత్తం వ్యవస్థలు నీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి, పవర్ అంతా నీ చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావు, అవమానిస్తుంటావు, దాడులు చేస్తుంటావు, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటావు. అదే నువ్వు ట్రంప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వంగి నంగి బతుకుతుంటావు. ఎందుకు? దాన్నే పిరికితనం అంటారు. పిరికి వాళ్ళు అత్యంత క్రూరులు కూడా. ఇక్కడ క్రూరత్వం చూపిస్తూ అక్కడ పిరికితనంతో వంగిపోతూ, ఇది జీవితం. ట్రంప్కు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం చేసిన మెలోనీలాగా బతకడం నేర్చుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.